నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు. మనం చూసాం. పోలవరం ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అవలంబించినటువంటి విధానాలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ముందుగా 2021లో కంప్లీట్ అన్నారు, 22లో కంప్లీట్ అన్నారు, చివరికి 25లో కంప్లీట్ అన్నారు, ఓవరాల్గా ఎప్పటికైద్దో మాకు తెలియదు అన్నారు. సో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ప్రాజెక్ట్ని తీసుకొచ్చారని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే కొన్ని వీడియోలు కూడా వేసి చూపించి ఆయన కూడా నవ్వుకోవటం జరిగింది. సో దీని మీదే గత ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అసలు పోలవరం ప్రాజెక్ట్ ఈ స్థితికి రావడానికి కారణమే చంద్రబాబు నాయుడని, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు అసలు ఏపీ ప్రభుత్వం ఎందుకు తీసుకుంది, చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ని తీసుకుంటానికి గల కారణాలేంటి? ఒకటే కారణం, ఇది పెద్ద ప్రాజెక్టు, భారీ బడ్జెట్తో కూడుకున్న ప్రాజెక్టు కాబట్టి డబ్బులు దండుకోవచ్చు అని చెప్పి తీసుకోవటం జరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మోదీ చెప్పినటువంటి వ్యాఖ్యలే. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ని ఏటీఎంలా వాడుకున్నారు అని చెప్పి మోదీయే స్వయంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులో డబ్బులు దోచేశాడు, ఆ కారణం చేత ఈ పరిస్థితి వచ్చింది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే, టీడీపీ ప్రభుత్వమే. వారు సరిగా డయాఫ్రమ్ వాల్ కట్టనటువంటి పరిస్థితుల్లో వరదల కారణంగా అది కొట్టుకుపోవడం జరిగింది. ఆ రోజే గ్యాపులు పెట్టకుండా పద్ధతిగా కట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి వ్యాఖ్యానించినట్టు జరిగింది. సో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు కావాలంటే అప్పచెప్పాలని చెప్పి కేంద్రానికి ఈ ప్రాజెక్ట్ని అప్పచెప్పాలని, వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి కృషి చేసిందని, కరోనా విపత్కర సమయంలో కూడా పోలవరంలో పనులు ఆగకుండా చూసామని, పోలవరం ప్రాజెక్ట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి కళ కాబట్టి దాన్ని నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయశక్తులా కృషి చేసిందని, చంద్రబాబు నాయుడే పోలవరం ప్రాజెక్టుకి అతిపెద్ద శాపం అని చెప్పి అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం జరిగింది.